ఎంతో ప్రేమతో దేవుడు సమస్త సృష్టిని చేసి మానవాళికి అన్నీ సమకూర్చి అటుపై మానవులకు చేసి ఫలించి అభివృద్ధి పొందమని చెప్తే ఆనాటి మానవుడు ఎలా జీవించారు అంటే, ఎందుకు వీళ్ళను చేశాను అన్నట్లుగా దేవుడు బాధపడేలా, సంతాపం చెందేలా జీవించారు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ కందనియు, ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనును. ఆదికాండం 6:5 చెప్పినట్టు అందరినీ బట్టి బాధపడుతున్న సమయంలో కేవలం నోవాహు మాత్రమే తన సన్నిధిలో నీతిపరుడుగా, తన తరములలో నిందారహితుడుగా కనబడ్డాడు దేవునికి. అయితే అదే విధముగా తన అనాదికాల సంకల్పముతో చొప్పున మనలను ఏర్పాటు చేసుకొని తన సంఘములో మనల్ని చేర్చుకుంటే సార్వత్రిక సంఘములలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. దేవుని సన్నిధిలో పూర్తిగా చెడిపోయిన వారై జీవిస్తూ పాడైపోయిన జీవితాలతో 2 పడవల మీద కాలు పెట్టి లోకము దేవుడు అన్నట్లుగా జీవిస్తూ తమ భక్తిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడనే భ్రమలో జీవిస్తున్నారు. లోకముతో కలిసిపోయి నిలువెచ్చని స్థితిలో ఉండడానికి ఆనాడు దేవుడు తన హృదయంలో నొచ్చుకొని బాధపడుతూ ఉన్నట్లుగా నేడు కూడా వారిని బట్టి దేవుడు బాధపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు నోవాహుకు కనుగొనిన దేవుడు ఈనాడు నిన్ను నీతిమంతుడిగా, నిందారహితంగా కనుగొనగలడా? ఆ రీతిగా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కనబడుతున్నావు? నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఉన్నావా?